చాలాసార్లు దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనల్ని ఎక్కడ నుండి ఎక్కడికి దేవుడు తెచ్చాడో మర్చిపోతామండి, అవునా కదా? ఇప్పుడు ఎక్కడున్నామో అదే చూస్తాము. ఏ స్థితి నుండి దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడో అది మర్చిపోతాం. అది మర్చిపోయినప్పుడే గర్వం వస్తుంది. అండ్ ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్. నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రతి విశ్వాసి ఒక ప్రార్థన చేసుకోవాలి. అదేంటో తెలుసా? దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను హెచ్చించి, ఇవన్నీ కాదండి. నేనైతే ఒక ప్రార్థన చేసుకుంటా. దేవా నువ్వు మమ్మల్ని ఎంత ఆశీర్వదించినా మేము ఎప్పుడు తగ్గింపు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయని ప్రేయర్ చేసుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే తగ్గింపు లేకపోతే ఎంత ఆశీర్వాదం వచ్చినా, ఎలా వచ్చిందో ఆశీర్వాదం అంతా ఎలా వెళ్ళిపోద్ది. నాశనమునకు ముందు గర్వము నడుచును. అపవాది అంటాడు, నీకేం తక్కువ, గర్వించు, రెచ్చిపో, నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నావని. అపవాది కొన్నిసార్లు మనలో గర్వ స్వభావాన్ని, గర్వ అనుభవాలను, ఆలోచనలు తీసుకొస్తా ఉంటాడు. దావీదు అంటున్నాడు, దేవా నువ్వు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవుని హృదయానుసారంగా మనం ఉండాలంటే మొట్టమొదటి అనుభవము దేవుని కోసము, దేవుని గురించి ఆలోచించే మనసు